మీరు ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి అతిథులు వచ్చారు. ఎప్పుడు మామూలుగా వచ్చేదే కదమ్మా అనుకోవచ్చు. కాకపోతే తనేమంటే స్పెషల్గా మన ఆశ్రమాన్ని మన వీడియోలు చూసి ఇది నేనే చేస్తున్నాను అన్నట్లుగా, ఎందుకంటే ఆ మనోభావం తనకుంది కాబట్టి, అంటే ఈ రకంగా చేయాలనే ఒక సంకల్పం తనకుంది కాబట్టి తను గుడిలో ఉంటారంట. అంటే గుడి ఉందంట వాళ్ళది, గుడిలో ఉంటారంట. గుడిలో పూజలు చేసుకుంటూ అమ్మవారి గుడిలో ఉంటారంట. తన మాటల్లో చెప్తాం, దాన్ని నాకు వర్ణించే రాలేదు అని చెప్తారు. అందరికీ అమ్మదయ్య. ఈరోజు నేను గూడూరు నుంచి వచ్చాను. మీ అమ్మని అమ్మ ఆశ్రమం పెట్టారు, ఇది చాలా అందంగా ఉంది, నాకు చూడాలని చాలా రోజుల నుంచి ఆశ. అందుకని ఈరోజు పట్టుబట్టి అది పనిగా బయలుదేరి వచ్చాను. ఇక్కడ చూస్తుంటే వాతావరణం ఆశ్రమంలో ఉన్నట్లేదండి, మన సొంత గృహంలో ఉన్నట్టు. పాతకాల పద్ధతులు పాతకాలంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. గోశాల ఎంతో ఆనందం వేసింది, మనసుకు హాయిగా అనిపించింది, మనసు ప్రశాంతంగా ఉంది. ఒక్కసారన్నా వచ్చి ఇక్కడ ఉండిపోవడం చాలా ఆనందంగా ఉంటుంది. అందరికీ ఇంకొకసారి సెలవు తెలుసుకుంటూ, అమ్మ ఇటువంటి సేవ చేస్తున్నారంటే నాకు ఎంత ఆనందంగా ఉంది. అమ్మని చూస్తుంటే అసలు ఆనంద బాష్పాలు ఆగటం లేదు, సంతోషం ఆగటం లేదు. నాకు వచ్చి చూడంగానే చాలా ఆనందం వేసేసింది. నాకు చాలా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూశారు నన్ను అమ్మ. తను అనుకునే వాళ్ళంట, అంటే ఆశ్రమం రన్ చేయాలని నేనే అనుకున్నా. కాకపోతే ఇప్పుడు ఇట్లా మనం చేయడం వల్ల అది నేనే చేస్తున్నాను అని తను ఫీల్ అవుతారంట. చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి. ఇది నేనే అనుకున్నా, నేనే చేస్తున్నాను అమ్మని నేనే అనుకుంటుంటా ప్రతిసారి, చూసిన ప్రతిసారి. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఎక్కడి నుండి, గూడూరు నుండి వచ్చారు వీళ్ళు. చాలా దూరమే అవుతుంది గూడూరు ఇక్కడికి, అక్కడ నుండి వచ్చారు. ఈ రకంగా ఎంత దూరం నుండి ప్రయాణాలు చేసి మన ఆశ్రమానికి వస్తారు, ఇది నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు మన శాంతమ్మ గారు కూడా వచ్చారు. శాంతమ్మ గారు వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళంతా కూడా వచ్చారు. వస్తూ వస్తూ చేతులు రాలేదనమాట. వీళ్ళు తాగుతుంది, నన్ను చెప్పండి ఏమి చెప్పకూడదట, సస్పెన్స్ అంతే. కిందకేమో శాంతమ్మ చెప్పొద్దు నేనేం తెచ్చాను అన్నట్లుగా నన్ను గిల్లేసింది కదా. ఇప్పుడైతే మాత్రం నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చిన మూట ఏమంటే వెజిటేబుల్స్ అనమాట. ఇంకో బ్యాగ్ తెస్తున్నారు. ఆ బ్యాగ్ ఏమంటే దాంట్లో నాకు మా వారికి తనే స్వయంగా వండి తీసుకొచ్చిందనమాట. అభిమానులు రకరకాల అభిమానులు ఉంటారు కదా, శాంతమ్మ దొగులాంటి అభిమానం అనమాట. దాంతోపాటు ఆశ్రమ వాసులకి తినుబండారాలు కూడా తెచ్చారనమాట. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.